గురుగారు, ఇప్పుడు నేను ప్రస్తావించబోతున్న విషయం కొంత సున్నితమైనది. భగవాన్ సత్యసాయి బాబా వారిపై ఒక సందర్భంలో చాలామంది విలేకరులు కావచ్చు, నమ్మకం లేని వాళ్ళు కావచ్చు, అనేక విధాల విమర్శించారు. గాడ్ మ్యాన్ అంటే రకరకాలుగా సంబోధించారు. ఆ సమయంలో మీ మనోస్థితి ఎలా ఉండింది? వాళ్ళు ఏమన్నారు అనేదాన్ని అది నన్నేం బాధించలే, అస్సలు బాధించలే. ఆనెస్ట్గా ఏమిటి నా గురువు దైవం అనుకున్న ఆయన్ని ఇలా అంటున్నారు ఏమిటని అనిపించలే. ఆయన ఏమిటో నేను చెప్తే వాళ్ళకి అర్థమవుతుందిగా అనుకున్నా. వారు దేహం వదిలిపెట్టినప్పుడు ఈ దేశంలో ప్రధానంగా తెలుగునాట పత్రికలు, మీడియా మహాదుష్ప్రచారం చేసినాయి. ఆ రోజున అంతకుముందు నేను 12 రోజులు అక్కడే ఉన్నా. ఎన్నడూ అన్ని రోజులు లేను. వయస్సు వచ్చాక ఎందుకో ఉన్నాను. ఇంతలోకి వారు హాస్పిటలైజ్ అయ్యారు. నేను ఇండియాకు మన ఇంటికి వచ్చాక ఇవన్నీ వింటున్నప్పుడు సమాధానం చెప్పాలి అని అనిపించింది. సమాధానం చెప్పి ఒక ప్రముఖ పత్రికని నేను ఒక ప్రశ్న వేశాను. మీరు ఎప్పుడైనా మీ జీవిత కాలంలో, మీకు కూడా 80 ఏళ్ళు వస్తున్నాయి కదా, ప్రశాంతి నిలయాన్ని ఫిజికల్గా ఎప్పుడన్నా మీరు విజిట్ చేశారా? అక్కడ ఏదైనా ఏం జరుగుతున్నదో మీరు చూశారా? వారి జీవన విధానాన్ని మీరు ఎప్పుడన్నా స్పష్టంగా గ్రహించారా? దేని ఆధారంగా ఇవన్నీ మీరు రాస్తున్నారు అని అడిగా. ఆయనకి నా యందు అపారమైన గౌరవం ఉంది గనక రేపటి నుంచి ఇవి రాయబడవు అన్నారు. ఇక రాయబడవు. ఎందుకంటే మీరు అన్నది నిజం. నేను వెళ్ళలేదు, నేను ఆయన కలవలేదు, చూడలేదు, అంతే కదా. అవును. కాబట్టి చూడకుండా మనం ఎన్ని అవన్నీ కూడా మన ఆలోచనలని కనుక మార్కెట్లో కమర్షియలైజ్ చేసుకోవాలి అంటే ఈవేళ ఉన్న అనుకూల వాతావరణం వ్యాపారికి ఉన్నది. కానీ వ్యాపారిని దాటి ఆయన, నేను ఒక ఆయన్ని అడిగాను, 24 పేజీలు అప్పుడు ప్రింట్ అయ్యి వచ్చేది పేపరు. ఆయన యూనివర్సిటీ పెట్టారు. అనంతపురం జిల్లాకి, వెస్ట్ గోదావరి జిల్లాకి, మహబూబ్ నగర్ జిల్లాకి, చెన్నైకి వాటర్ ఇచ్చారు. ఏ గవర్నమెంటు చేయలేని పని ఆయన చక్కగా చేశారు, చూపించారు మోడల్. ఎక్కడా నేను ఒక స్క్వేర్ ఇంచ్ ఆ ప్రస్తావన మీ పేపర్ వాడు ఒక్కడ రాయలేదు, ఎప్పుడు రాయలే. ఇప్పుడు ఆయన దగ్గర బంగారం ఉంది, డబ్బు ఉంది, కట్టలు ఉన్నాయి అని మీరు చూపిస్తున్నారు. మల్టీమీడియా ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఆ కట్టలు చూసి రాసుంటే దానికి అప్పుడు నా దగ్గర సమాధానం ఉండేది కాదు. మీరు చూడలేదు, నేను చూశాను అని చెప్పాను. ఆ తర్వాత అయిపోయినాయిగా. అది చేసిన వాడిని నేనే. అట్లానే నేను అదేదో డిఫెండ్ చేయటానికి వెళ్ళలే. ఉన్న విషయం సత్యం చెప్పినప్పుడు వాళ్ళు నమ్మారు. అది కానీ చాలామంది భక్తులు విపరీతంగా భక్తితో విరాళాలు ఇచ్చేవారు అని కూడా వినికిడి గురుగారు. వాటిపై అంటే స్వామికి ఎంత వారు భగవత్ స్వరూపులే అని మనకు తెలిసినా, ఇంత ఒక వ్యవస్థ దానంతట అది ఏర్పడినప్పుడు ఆయన ఎంత నమ్మకంతో భక్తులకు అది అప్పగించుంటారు, ఆ ట్రస్ట్ కావచ్చు. అవును. సో ఐ జస్ట్ వండర్ ఆయన ప్రణాళిక ఎలా ఉండింది ప్రపంచం కోసం అని. దీనిలో 2 పార్శ్వాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ట్రస్టు చెప్పలేదు మీతో, చెబితే వాళ్ళని వాళ్ళు సమర్థించుకున్నట్లు అంటారు కదా. నేను ఒక న్యూట్రల్ పర్సన్గా నేను చెప్తాను. సత్యసాయి భగవానుడు ఒక విల్లు రాయలే, నా తర్వాత వీడు అని చెప్పలే, ఎవరిని ఇన్స్టాల్ చేయలే. తర్వాత 14వ ఏటే కుటుంబంతో ఆయన సంబంధాలు తెంచుకున్నారు. భక్తులు విరాళాలు ఇచ్చారు అంటే ఇచ్చారు, కానీ ఆయన హుండీ పెట్టలే, డబ్బు కలెక్ట్ చేయలే. మీరు ఫ్రీగా ఎన్ని రోజులైనా అక్కడ ఉండొచ్చు, సేవ చేయండి, ప్రేమగా ఉండండి, ఇవే చెప్పారు ఆయన. కానీ మనబొట్టు వాళ్ళం వెళ్తాం, ఆయన అడిగినా అడగకపోయినా 10 రూపాయలు అక్కడ పెట్టొచ్చాం. బట్ ఐ టెల్ యూ, ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటెడ్ ఫర్. తర్వాత ఆ ట్రస్ట్ డీడ్ రాసినటువంటి చాలా గొప్ప న్యాయవాది ఎవరంటే పాల్కీవాలా. ఆనాటి ఆయన ఆదర్శాలకి పాల్కీవాలా గారు చలించిపోయి వచ్చి స్వామికి అది ఇచ్చారు. ఇస్తే చదవమన్నారు. స్వామి చదివారు, చాలా బాగా రాశారు. స్వామి భావాలకు అనుగుణంగా ఈ ట్రస్ట్ ఉంది, ట్రస్ట్ ఫామ్ చేశారు. అప్పుడు మరి
దీనికి ఫీజు ఎంత ఇవ్వాలి అని అడిగారు స్వామి. స్వామి, మీ దగ్గర నేను ఫీజు తీసుకోవటమా? మీ ఆశయాలన్నీ నేను రాస్తూ ఉన్నప్పుడు నేను కూడా మీకు ఏదన్నా కంట్రిబ్యూట్ చేయాలని అనుకున్నాను, అందుకని ఇదిగో అని ఒక చెక్ తెచ్చి ఇచ్చారు ఆయన. స్వామి ఈజ్ అ గివర్, నెవర్ ఏ టేకర్ అన్నారు నవ్వుతూ. హీ నెవర్ స్ట్రెచ్డ్ హిజ్ హ్యాండ్ బిఫోర్ ద వరల్డ్ అమ్మా. చెప్పారు, మీకున్న కష్టము సుఖము మీ ఉద్వేగాలు ఇక్కడ పడేయండి, ఆ మూటలు. ఇక్కడి నుంచి హాయిగా ఆనందంగా ప్రపంచంలోకి మళ్ళీ వెళ్ళి మీ పని మీరు చేసుకోండి. గృహస్థులంతా సన్యాసులు కాకండి. అయిపోతే ఈ ప్రపంచం నడవదు. మీరు కర్మధీర వీర గంభీర స్థితిలో జీవితం గడపాలి. ఏమీ సన్యాసులు అయిపోతే ఏం ప్రయోజనం? మీరు నిజానికి ప్రపంచానికి భారం అన్నారు. ఆయన అర్థం చేసుకోవటం అంటే ఆయన కోసం ప్రాపగాండా చేయటం కాదమ్మా. నేను చెప్తున్న ప్రతి వాక్యము నా హృదయంలో నుంచి వస్తున్నది. కాబట్టి అక్కడ ఏమీ బంగారాలు వెండి బంగారాలు ఏమీ లేవు. సామాన్యమైన ఆయన నీల్కమలు చేరించి తర్వాత వీళ్ళు కుర్చీలు చేయించారేమో కానీ పాప ఆయన ఏనాడు 5-6 డ్రెస్సులతో ఒక పుట్టు పండుగ నుంచి ఇంకో పుట్టు పండుగ వరకు అవే డ్రెస్ ఆయనకి. అవును, ఆయన అంటే అవన్నీ ఏమనుభవిస్తారు? ఏమీ లేదు అసలు. ఆయన ఎప్పుడు ఆయన్ని ప్రపంచానికి అర్పించుకున్నారు అంతే. తర్వాత ఆయన చేతికి ఉంగరాలు లేవు, మెళ్ళో గొలుసులు లేవు, కాలుకి చెప్పులు లేవు, ఏమీ లేవు. అన్నీ ఉన్న ఆయన ఏమీ లేనట్లు ఉండటం కష్టం కదా. ఈ లౌకిక ప్రపంచంలో ఉంటూ ఇంత ఉదాత్తంగా ఇంత నిరాడంబరంగా నాకు రమణ మహర్షి ఇంకా వేరే అవకాశం లేదని ఆత్మస్వరూపంగా జ్ఞానిగా నిలకడ చెందారు. ఈయన జ్ఞానాన్ని విజ్ఞాన భూమికలోకి తీసుకొచ్చి దాన్ని కర్మక్షేత్రంలోకి తీసుకొచ్చారు. కర్మక్షేత్రంలో నుంచి భక్తి క్షేత్రంలోకి, భక్తి నుంచి జ్ఞానానికి వెళ్ళాలి, జ్ఞానానికి వెళ్ళాక ఇంకేం లేదనుకుంటాం. కానీ బాబాగారు దాన్ని రివర్స్ చేసి జ్ఞాన భూమికని భక్తి భూమికగా, భక్తిని కర్మ భూమికగా మార్చారు. దట్స్ ద బ్యూటీ ఆఫ్. ఎంత బ్యూటిఫుల్ అది. అవును, నేను జ్ఞానిని అయిపోయానమ్మా, నన్ను ఇంకేమి నేను ఇట్లా ఇంటర్వ్యూలు అవి ఇవ్వటం లేదు, నేను మా ఇంట్లోనే కూర్చుంటాను. ఆల్రైట్, కూర్చో, ఏం ఉపయోగం ఈ ప్రపంచానికి? నేను రావాలిగా. రావటం అంటే పిలిచిన చోట చెప్పవలసిన చోట చెప్పాలిగా, అడిగిన దానికే జవాబు ఇవ్వాలిగా, లేని కల్పనలు నేను చేయకూడదుగా, అన్వర్థం చెబితే పాపం నాదే కదా. మరి ఇన్ని తెలిసిన నేను సత్యం చెప్పకుండా ఎలా ఉంటాను? కానీ సత్యం చెప్పాలంటే నేను రావాలి, అంతే. ప్రౌఢ నిజానుభూతి కలిత దైతేంద్రజాలో గురు స్వశిష్య బోధయా తత్సత్యం ఆశ్రిత అని అంటారు శంకరుడు. టెన్సింగ్ నార్కే మన చిన్నప్పుడు మొట్టమొదట ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడు, అవునా? అక్కడే ఉన్నాడా? ఎక్కి ఎలా ఎక్కాలో, ఆ ఎన్కౌంటర్ ఏం చేశాడో, అక్కడ వాతావరణం తనని ఎంత బాధించిందో, అది సాధించినప్పుడు తనకు కలిగిన విజయం ఏమిటో, నేను చేయగలిగినప్పుడు మీరు కూడా చేయొచ్చు అని మళ్ళీ కిందకు వచ్చి చెప్పాడుగా. సత్యసాయిబాబా వారి స్థితి అదే. ఆహా, బా, చాలా మాటలు చాలట్లేదు గురుగారు. గురుగారు, ఒక ప్రశ్న, బహుశా భక్తులందరికీ తెలుసున్న విషయమేమో ఇది. మామూలుగా ఇటువంటి ఒక అవతార మూర్తి మనకి దర్శనం ఇచ్చినప్పుడు ప్రపంచంలో, ఈ లోకంలో వారి శిష్యులు కానీ ఎక్కువ ఇష్టమైన ఒక శిష్యురాలో వారి తర్వాత కొనసాగింపునకు చూసుకుంటారు. మరి స్వామికి ఆ తలంపు రాకపోవడానికి దాన్ని తాత్వికంగా ఎలా అర్థం చేసుకోవాలి? శంకర భగవత్పాదుల సమయంలో ఆయన భారతదేశాన్ని 4 చెరగులు అంటామే ఆమ్నాయ పీఠాలు పెట్టి అద్వైత సంప్రదాయానికి వాళ్ళకి పీఠాధిపతులుగా నియమించారు. అంటే ఒక పరిమితమైన ఒక భారతదేశానికి 4 చెరగుల ఈ ధర్మ ప్రబోధం జరగాలి అని ఆయన నిర్ణయించారు. అంటే ఒక కంచె కట్టారు, అంతే కదా. ఇది 188 దేశాలకు విస్తరించినటువంటి సాయిత్వం. ఇది దీనికి ఒక అడ్డుకట్ట వేయటానికో కట్టలు కట్టడానికో లేదు. ఇది ప్రధానంగా ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ కోసం వచ్చిన అవతారం. ఇది ధర్మోద్ధరణ ఇవన్నీ మనం పెద్ద మాటలు చెప్పినా మనిషిలో ఒక పరిణామం జరగాలి, ఒక అద్భుతమైన పరివర్తన రావాలి, తనలో ఉన్న దివ్యత్వాన్ని తాను దర్శించగలగాలి. దానికి తనకై తాను సాధన చేసుకోవాలి. సాధన ఎలా చేయాలి? లోకమును వీడి రసము లేదు, మళ్ళీ ఇక్కడ ఈ లోకంలో నుంచే చేయాలి. కూర్చుని లాభం లేదు. ప్రపంచంలోకి వెళ్ళాలి. వెళ్ళి నువ్వు కర్మక్షేత్రాన్ని అనేక క్షేత్రాలుగా మార్చుకుంటూ
నీ లోపలికి నీవు ప్రవేశించిన తర్వాత కూడా ప్రపంచంతో నువ్వు కూడి ఉండాలి. అందుకని వారు ఉపదేశించిన ఒక మార్గం ఏంటంటే, ఇందాక హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఎట్లాగో లవ్ ఆల్ సర్వ్ ఆల్. లవ్ ఆల్ సర్వ్ ఆల్. సర్వీస్ లేని ప్రేమ ఒట్టి వృధా, కాల్పనికమైన భావన. నేను ఎవరినైనా ఒక పాప, చిన్న పాపని నేను ప్రేమిస్తున్నాను అంటే ఆ పాపకు చాక్లెట్ ఇవ్వాలి, అవునా? ఇవ్వాలి. ఇస్తే నన్ను ప్రేమిస్తున్నారు ఈ తాతగారని అనుకుంటుంది, అంతేనా? నేను ఏమీ ఇవ్వకుండా ఐ లవ్ యూ బేబీ అని 50 సార్లు రైమ్స్ పాడినదానికి అర్థం కాదు. అంటే ఏమిటంటుంది? చాక్లెట్ ఇస్తే అడగదు, ప్రేమ అంటే ఇదనుకుంటుంది. సర్వ్ ఆల్ అంటే సేవ చేయాలి. ఆ సేవ గనక చేసినట్లయితే ముందు మన అహంకార మమకారాలు రెండు నెమ్మదిస్తాయి. సేవలోనే చాకరీలో విజృంభిస్తాయి. చూసారా? అవును. చాకరీలో ఎక్స్పెక్టేషన్స్, యాంటిసిపేషన్స్, యాంబిషన్స్, గోల్స్ ఇవన్నీ ఉన్నాయి. అసలు ఇక్కడ ఏం లేదు. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఎవరి కన్నీరో నేను తుడవగలిగాను, ఎవరి డొక్కో ఎండిపోతే పిడికడ అన్నం పెట్టగలిగాను, చదువుకోవటానికి డబ్బులతో రూపాయి ఇవ్వగలిగాను, చాలుగా. ఇది ఆయన నేర్పారు. కాబట్టి ఈ లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనేటువంటిది ఆయన ఒక ఉదాత్త వైఖరి, అంతే. స్వామి అంటే వారు రాగద్వేషాలకి, భావోద్వేగాలకి అన్నిటికీ అతీతమైన లౌకిక మార్గం ఉపదేశించారు కనుక వారిని కదిలించిన సన్నివేశాలు అంటే వారంటే ఒక పాట కావచ్చు, ఒక మాట కావచ్చు, ఒక భక్తుడి ఆర్తి కావచ్చు, ఏదైనా మీకేమన్నా గుర్తున్నాయా గురుగారు? అలాంటి చాలా గుర్తున్నాయి. ఎందుకు గుర్తున్నాయో చెప్తా. రాముడు విలపించాడు అని కవులు రాస్తారు కదా. రామాయణం మనం చదువుకున్నప్పుడు సీత వెళ్ళిపోగానే అంటే రావణుడు ఎత్తుకెళ్ళినాడు, ఏడిచాడు. లక్ష్మణుడు మూర్ఛపోయినాడు, ఏడిచాడు. ఆయన మళ్ళీ రాజ్యం పోయినాడు, ఏడవలే. చూసారా? వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. లక్ష్మణుడు మూర్ఛపోయాడు, బతుకుతాడో లేడో అన్నప్పుడు ఏడిచాడు అని మనం చదివాము. రాముడు ఏడిచాడా, అభినయించాడా? అభినయించాడు. అనుభవించలే, లోపల అనుభవించాడో మనకు తెలియదు. స్వామి కూడా ఇప్పుడు ఉదాహరణకి మనం గురువు దగ్గరికి, గురువు అంటే ఒక స్థాయి, ఎవరో ఒకటి దగ్గరికి వెళ్ళాం, మన కష్టం వెళ్ళబోసుకున్నాం. నీకేం పర్వాలేదు నేనున్నా అంటాడు. నా దృష్టిలో వాడు పెద్ద గురువు కాదు. ఎందుకంటే నువ్వు అక్కడే ఉంటావు, నేను ఇక్కడే ఉంటా. నా కష్టం తీరేది కాదు, అది నువ్వు ఆర్చలేవు, తీర్చలేవు, కానీ నేనున్నా అంటున్నావు. కానీ స్వామి ఏం చేశారు? ఒకవేళ నేను చూశాను కొంతమంది వచ్చి ఇలా ఇలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పటం నేను వినటం. ఆయన అనేవారు ఒక మాట, కష్టాలు వస్తాయి, కలిసి పడతాం. మనకి కాకపోతే ఎవరికి వస్తాయి? మనకి, నీకు కాకపోతే అంటే సపరేషన్, మనకి కాకపోతే ఎవరికి వస్తాయి? కష్టాన్ని ఈదుతూ వెళ్ళిపోదాం. కష్టం వచ్చినప్పుడల్లా కర్మనిష్టగా భావన చేసుకో. అంతా మీ దయ ఉంటే నా దయ కాదు, మీరు కూడా పనిచేసుకోవాలి. వెరీ రేషనల్. మీకేం పర్వాలేదు, ఐ విల్ డోల్ అవుట్ అని ఒక్కరోజు ఆయన మాట్లాడలేదండి. తర్వాత నువ్వు నీ సమస్య అని అనలేదండి. ఏదో కొడుకును పోగొట్టారు, కూతుర్ని పోగొట్టుకున్నారు, ఏదో ఆస్తులు పోయినా వాడు వచ్చి ఏడిచాడు. ఆయన మూవ్ అయినట్టు కనిపించేవారు, మూవ్ అయినట్లు. ఆ దుఃఖంలో, మీ దుఃఖంలో నాది కూడా భాగం ఉంది, నేనేమీ అతీతంగా లేనన్నట్లు ఉండేవారు. అట్లా అని మనలాగా బోర్న విలపించటాలు, అలాంటివి భావోద్వేగానికి లోను కావటం లేనే లేదు. ఒక్క సందర్భం నేను చూడలే. మీకు ఉదాహరణ చెప్తాను. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ప్రశాంతి నిలయానికి వచ్చారు. ఆ రోజు స్వామి సడన్గా ఆమెను మాట్లాడమన్నారు. ఏదన్నా మాట్లాడు అన్నారు. ఆమె నెమ్మదిగా స్వామి దగ్గరికి నడుచుకుంటూ, వయస్సు వచ్చేసింది అప్పటికి, 3 మెట్లు ఎక్కాలి స్వామి దగ్గరికి వెళ్ళాలంటే, పాద నమస్కారం చేసుకొని. అది ఒక మంచి కల్చర్. అది ఏంటి, మన పెద్దవాళ్ళకి నమస్కరించి పనిలోకి వెళ్ళటం. ఆమె ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ స్వామి దగ్గరికి నెమ్మదిగా ఎక్కుతుంటే అటు ఇటు ఇద్దరు పట్టుకున్నారు. స్వామి తను కూర్చున్న కుర్చీలో నుంచి లేచారు. లేచి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వైపు వెళ్ళి ఆమెకి చెయ్యి అందించి పైకి తెచ్చుకున్నారు. ఆమె వృద్ధాప్యంలో వంగలేక, స్వామి పాదాలు వంగితే తప్ప దొరకవు కదా, వంగుతున్నది. భుజం పక్కన అటు ఇటు ఆమె పడిపోకుండా 2 చేతులు పెట్టి మాట్లాడున్నారు. అప్పుడు ఆమె హంబుల్గా ఏమందంటే, పాడమంటే పాడుతాను కానీ మాటలు రావు స్వామి. ఆ భక్తి అంటే, లేదు నువ్వు మాట్లాడుతావు.
ఆవిడ తమిళ్లో మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, తల్లివి నువ్వే, తండ్రివి నువ్వే, నే కొలిచే దైవతాన్ని నువ్వే, అన్నీ నువ్వే అయినప్పుడు నీ గురించి ఏం చెప్పను. ఇంతే, దిస్ వాజ్ ద స్పీచ్. స్వామి లాఫ్డ్ వెరీ హార్ట్లీ. అంటే ఆయన దైవతమని మనం అనుకున్నాం, ఆయన దైవతాన్ని దాటి మాధవత్వాన్ని మించింది నా దృష్టిలో మానవత్వం. ఇది మన కంటికి కనిపిస్తున్నది మానవత్వం. మాధవత్వం అందరికీ అర్థం కాదు కదా. కృష్ణునో రాముడినో సాయినో పూజించటంతో మనం అయిపోతాం. పూజింపబడినవాడు మానవీయ కోణంలో ఎలా ఉన్నాడనేది నాకు ప్రశ్న. దట్ ఐ కుడ్ ఎంజాయ్ ఫుల్లీ ఇన్ స్వామి. బా, అసలు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి మాట ఎంత గొప్ప మాట. చాలా. ఎంత. దీనికి ముందు ఇంకొకటి కూడా చెప్తాను. చరిత్రబద్ధమైనటువంటి ఒక మహాపరిసత్యం మీకు చెప్తాను. ఘంటసాల గారంటే స్వామికి ఇష్టం అని నేను చెప్పాను. ఆయన ఇష్టం కేవలం బాగా పాడుతాడు అని కాదు, కాకపోవచ్చు. ఘంటసాల గారు వారికి కూడా అనారోగ్యం ఉన్నప్పుడు ప్రశాంతిలయానికి వచ్చి 5 రోజులు ఉన్నారు. 5 రోజుల్లో దర్శనం అవుతోంది, మళ్ళీ రూమ్కి వచ్చి పడుకుంటున్నారు. స్వామి మాట్లాడటం లేదు. ఈయనకు కూడా ఏదో చెప్పుకోవాలని ఏం లేదు, ఆవరణలో ఉండి మళ్ళీ వెళ్ళిపోదాం చెన్నై అని. 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోయిన తర్వాత 3వ రోజు మధ్యాహ్నం అరౌండ్ 1 o'clock ఇన్ ది ఆఫ్టర్నూన్ పోస్ట్ లంచ్ ఒక ఆయన ఘంటసాల గారికి కాళ్ళు ఒత్తుతూ, ఆయన కాళ్ళు వాచున్నాయి, ఒత్తుతూ ఉన్నారు ఆ గదిలో. టక్కున తలుపు తెరుచుకుంది. లోపలికి బాబా వచ్చారు, ఘంటసాల రూమ్లోకి వచ్చి అన్నారు. అతను సైలెంట్గా లేచాడు. దిగ్భ్రాంతికిలోనే, బాబా రావటం ఏంటి నా రూమ్లో, ఈ రూమ్లోకని. ఘంటసాల గారు మాగన్నుగా నిద్రలో ఉన్నారు. ఆయన కాళ్ళు ఒత్తుతుంటే నిద్ర పెట్టేసింది ఆయనకి. బిలీవ్ మీ, ఒక క్షణం ఒక్కసారి ఉలిక్కిపడి లేచి చూస్తే భగవాన్ సత్యసాయి బాబా వారు ఘంటసాల పాదాలు ఒత్తుతూ అక్కడ కూర్చొని ఉన్నారు. ఏడ్చేశాడు ఆయన. స్వామి ఏమిటిది? ఘంటసాల, నువ్వెవరో నాకు తెలుసు, నేనెవరో నీకు తెలియదు కానీ అన్నారు. ఇది ఒక చారిత్రక మహాపరిసత్యం, ఇవాళ చెప్పాలి ప్రపంచానికి. అన్నప్పుడు ఘంటసాల గారు స్వామి కంటే గొప్పవారంటే, గొప్పవారు తక్కువవారు కాదు. తన ప్రియమిత్రుడైనటువంటి బాల్యమిత్రుడైనటువంటి కుచేలుడు తన ఇంటికి వచ్చినప్పుడు సింహాసనం తను దిగి కుచేలుణ్ణి తన సింహాసనంలో కూర్చోబెట్టి పాదాలు ఒత్తి కాళ్ళు కడిగి నెత్తిమీద జల్లుకున్నాడు. అది సత్యమైనప్పుడు ఇది ఎందుకు సత్యం కాకూడదు? అంటే ఇలా చెప్పినందువల్ల బాబాగారు తక్కువైపోతారా? తప్పది. అంటే ఆయనలో ఉన్న ఒక అద్భుతమైన పార్శ్వం. ఘంటసాల గారి పాట మాత్రమే కాదు, ఆయన లోకాలు ఈయనకి తెలుసు. ఇది పరిసత్యం. అసలు మాటలు రావట్లేదు గురుగారు. అంటే అక్కడ ఆయనకు భావోద్వేగం లేదు. తన భక్తుడు తన కోసమై 3 రోజులు వచ్చారు, అప్పుడే రాసుకున్నారు. నన్నేలవా సత్యసాయి బాబా పాటలు రాసుకున్నారు ఆయన. నా కోసం శ్రమల కోర్చి నచ్చి వచ్చినాడు, అవన్నీ రాసుకున్నారు ఆయన అప్పటికప్పుడే. ఆయన సంగీత నిధి రాసుకున్నారు, స్వరకల్పన చేశారు, రికార్డ్ చేసుకున్నారు, చేసి ఇచ్చారు. ఆయన ఉన్నంతకాలము ప్రతి బర్త్డేకి ఘంటసాల గారి పాట ఉండేది, కచేరీ చేసేవారు. బాబా గారి కంఠం కూడా అద్భుతమైన కంఠం. అసలు స్వామికి త్యాగరాజస్వామి అంటే చాలా ఇష్టం. వారు అవి పాడితే, ఇప్పుడు మీబోటి వాళ్ళు, సంగీతం తెలిసిన వాళ్ళు, సంగీతాన్ని ప్రేమించేవాళ్ళు, సంగీతంలో ఒక ఆనందాన్ని పొందేవాళ్ళు, ఆయన పాటలు కనుక వింటే ఆ గమకాలు మామూలు వాడైతే వేయలేడు. మీరు టెక్నికల్గా అనేక ఇన్స్ట్రుమెంట్స్తో పాడే ఈ కచేరీలు కాదమ్మా, దే ఆర్ ఆల్ టెక్నికల్. త్యాగరాజస్వామి యొక్క హృదయం రాముడి వైపు ఎట్లా ఉందో బాబా గారు పాడుతుండగా వినాలి. ఆ దర్శనం ఆయనకి జరిగింది కాబట్టి వారు, అది అసలు ఆ సాహిత్యం. గురుగారు, బాలమురళి గారు, బాబావారు, వారి కలయిక గురించి చెప్పగలుగుతారా? అయ్యో, ఖచ్చితంగా చెప్పగలను. మామూలుగా లోకానికి చాలా విషయాలు తెలియవమ్మా. ఊహాగానం చేస్తారు. అది గానం అంటే పాట కాదుగా, ఊహే గానమై అలా పల్లవిస్తుంటుంది. అంతే అంతే. బాలమురళీ కృష్ణ గారికి బాబా గారికి పడదు, వీడెవటి చెప్పడానికి, ఏమిటి పడదు? ఎన్టీ రామారావుకి సత్యసాయి బాబా వారికి పడదు. మనం నిర్ణయించాం, పడటం కాదు. వాళ్ళిద్దరి విషయం చెప్తాను సందర్భం.
రాయలసీమ ప్రాంతానికి చెన్నైకి నీళ్లు ఇవ్వాలి అనుకున్నప్పుడు తెలుగు గంగ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు ఎన్టీఆర్ వాజ్ అవర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అప్పటి వరకు ప్రైవేట్ ల్యాండ్ ఎవరికి కూడా గవర్నమెంట్ ఇచ్చేది కాదు. కానీ ఆ ల్యాండ్ కనుక లేకపోతే పైప్ లైన్లు వేయలేరు. సరే వీళ్ళు ఆఫీసర్స్ వెళ్ళి ఇలా నోను అలా వద్దు, ఎవరు కానివ్వండి చేయొద్దు, ఎవరు కాదు, అది బాబా గారు వారి సొంత డబ్బుతో వారి భక్తుల డబ్బుతో ఇవన్నీ చేయబోతున్నారు, మరి ఏమవుతుంది, ఎలా చేస్తారు, అది ఇది అడిగాడు ఆయన. అడిగితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకే రోజున 3 జీవోలు ఇష్యూ చేశారు. బాబా గారు చేస్తున్నారు కనుక ఈ జీవోలు ఇష్యూ చేయండి అంటే నమ్మకం. అన్నప్పుడు మీరు ఇది అయిన తర్వాత ఒకసారి పుట్టపర్తి వచ్చి స్వామి దర్శనానికి రండి అని వీళ్ళు మర్యాదకు ఆహ్వానించారు. వారు ప్రపంచం మొత్తాని కోసం పనిచేస్తున్నారు, మేము చిన్న రాష్ట్రానికి చేస్తున్నాం, వారిని మనం డిస్టర్బ్ చేయకూడదు అన్నాడు. అది రావట్లేదని అది దానికి మనం వాళ్ళు వక్ర భాష ఆయనకి ఇష్టం లేదు, అందుకని పుట్టపర్తి రాలేదు. ఈవేళ దాని వెనక ఉన్నదంతా కూడా గవర్నమెంటల్ ఆర్డర్ ప్రకారమే జరిగినాయి. ఇది ఒకటి, అంటే ఇది మిత్ ఈజ్ బ్రోకెన్. 2, బాలమురళి గారుకి వారి సంగీతంలో బాబా గారు ఆయనకి 33 ఉత్తరాలు రాశారు అని నేను చెప్పినప్పుడు ఒక్కడు నమ్మలేదమ్మా, ఒక్కడు కూడా నమ్మలే. అసంభవం అండి, అట్లయితే రోజు వచ్చి పాడాలిగా ప్రశాంతి నిలయంలో. ఆయన పిలవలేదు, ఈయన రాలేదు అంటే ఏమిటి అని వీళ్ళు ఆలోచించుకున్నారు. సరే, ఓ సందర్భం ఏర్పడింది. అది కాన్వర్జేషన్ విత్ బాలమురళి అని ఈవేళ యూట్యూబ్లో ఉంది. నేనే ఇంటర్వ్యూ చేశాను. దానిలోనమ్మా ఆయన చెప్పారు, అవును ఇది నాకు బాబా గారికి తెలుసు, మీకు ఎలా తెలుసు అని అడిగారు నన్ను బాలమురళి. నేను స్వామి ఉత్తరం రాస్తున్నప్పుడు నేలేను, అందుకున్నప్పుడు బాలమురళి గారి పక్కన నేలేను, కానీ నిజం కదా నేను చెప్పినప్పుడు ఆశ్చర్యపోయినారు ఆయన. చెన్నైలో ఆయన అడిగితే నేను ఒకసారి ఏదో ప్రసంగవశాత్తు వచ్చి బాలమురళి సరస్వతీ స్వరూపం, అతను చేసిన ప్రతి కచేరీకి నేను వెళ్ళి కూర్చున్నాను, ప్రతిదాన్ని నేను విన్నాను, నేను రాశాను అని స్వామి చెప్పారు, అందువల్ల నాకు తెలిసింది అన్న. ఇది సత్యం, ఆ ఇంటర్వ్యూలో ఉంది, వారి నోటి మీద ఇది సత్యం. కచేరీ చేసి వచ్చేవాడిని, రాగానే చిన్న కాగితం ముక్కబడే ఉండే, నాయనా నీ కచేరీ విన్నాను, ఈవేళ అద్భుతంగా పాడావు, ఆశీస్సులతో బాబా అని ఉండేది. ఆ ఉత్తరం ఎవరు రాశారు, కచేరీ ఎక్కడ జరిగింది, ఇది సత్యం. సరే, ఆ ఉత్తరాలన్నీ చాలా కాలమైన ఉంచుకున్నారు. తర్వాత విచిత్రం, అవి ఎటుపోయినాయో పోయినాయి, ఇవి ఎట్లా పోయినాయో నాకు ఇప్పటికీ తెలియదు అన్నారు. అన్న తర్వాత నువ్వు ఇక్కడి నుంచి పిలుపు వస్తే తప్ప నువ్వు ప్రశాంతి నిలయానికి వచ్చి కచేరీ చేయొద్దు, ఆఖరికి నేను పిలిచినా సరే నువ్వు పిలిచేదాకా రావద్దు అన్నారు. అది ఎంతవరకు వెళ్ళిందంటే బాబా గారి అవతార పరిసమాప్తి వరకు బాలమురళి ఎంటర్ కాల. 2011 ఏప్రిల్ 24 స్వామి అవతారం పూర్తయిపోయింది. జూన్ జూలై వచ్చేసింది గురు పూర్ణిమ, తర్వాత నవంబర్లో బర్త్డే. గురు పూర్ణిమ సందర్భంలో బాబా గారు ఏప్రిల్లో దేహం వదిలేస్తే నేను ఆయన కలిసింది జూలై 4వ తారీఖు. జూలై 6 బాలమురళి బర్త్డే. సరే, ఆయన చాలా ఆనందపడిపోయారు. అప్పుడు నేను చెప్పాను, ప్రపంచంలో ఉన్న సుప్రసిద్ధ కళాకారులంతా వారు దేహంలో ఉండగా వచ్చి పాడారు, స్వామిని ఆనందింపజేశారు, వాళ్ళు ఆనందపడ్డారు, మీరు ఒక్కరే రాలేదు, ఎక్స్క్లూజివ్. ఈ పాడిన వాళ్ళలో ఏ ఒక్కరికి ఆయన ఉత్తరం రాయలే, 33 ఉత్తరాలు అందుకున్న మీరు మాత్రం పాడలేదు, ఇప్పుడు మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, మీరు వచ్చి పాడాలి అన్న. శిరోధార్యం అన్నాడు ఆయన. నేను దీనిని స్వామి ఆజ్ఞగానే భావించి ప్రశాంతి నిలయానికి వచ్చి నేను కచేరీ చేస్తా, నవంబరు స్వామి పుట్టు పండుగ నాడు వచ్చారు, పాడారు. కాబట్టి మనం తెలిసి తెలియక చిన్న చిన్న, అంటే రోజు గనక ఆయన ప్రశాంతి నిలయానికి వెళ్ళుంటే బాబాగారి భక్తుడిని చెప్పటమా? ఆయన భక్తుడు అవునో కాదో స్వామికి తెలుసు, ఆయనకి తెలుసు, అంతే కదా. మధ్యలో అందువల్లనే మన సాధన కుంటుపడుతుందమ్మా. మనకి సత్యం పూర్తిగా తెలియదు, అసత్యాన్ని తొందరగా మనసు నమ్మేస్తుంది. అవును, ఇంత వాస్తవం గురు, వాస్తవం. అసత్యం అది ఏమవుతుందంటే చిలవలు పలవలుగా అయిపోతుంది, సత్యం అది కాదు. ఆయన వచ్చారు, ప్రశాంతంగా ఉన్నారు. అప్పటికి ఆయన హెల్త్ నిజానికి కొద్దిగా బాగాలేదు, బాగా లేకపోయినా 2.5 hours కచేరీ చేశారు. ఎంత
మీరు ఈ ఈ ఈ మాట నిజంగా గొప్ప సందేశం గురుగారు. అసత్యాన్ని నమ్మేస్తాం. అవును, ఎందుకంటే ఆలోచనకి ఏదో ఒక విధమైన ఏళ్ళే మనలో ఉన్నటువంటి ఒక కుసంస్కారానికి రూపమే ఈ పుకారు. మనం పుకారుని గనక ఆశ్రయించామంటే మనమంతా కూడా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాం. ఇట్స్ అ వేస్టేజ్ ఆఫ్ క్వాలిటీ టైమ్ ఇన్ లైఫ్. క్షణం జారిపోతే మళ్ళీ రాదు కదమ్మా.